పిఎంసి హిందీ ఛానల్లో బుద్ధా ఫుడ్స్ అంటే మీరే గుర్తొస్తారు అందరికీ. ఆ రోజు ఆ ప్రయాణం ఈరోజు బుద్ధా ఫుడ్స్ వరకు తీసుకొచ్చింది. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? నేను ఫస్ట్ వంటే నాకు ఇంట్రెస్ట్ లేదు చిన్నప్పటి నుంచి. నా జర్నీయే నాకు ఆశ్చర్యం వేస్తుంది. వంట ఇంట్రెస్ట్ లేని దానికి నేను చేసుకున్న డిజైన్ ఏంటి, వంట చేయడానికి వంట నేర్పించడానికి కూడా. ఓకే. సో అది చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంటే మనం ఎట్లా డిజైన్ చేసుకొని వస్తామో, సో తెలిసిన తర్వాత అన్నీ ఎంజాయ్ చేస్తామో, తెలియనప్పుడు అనిపిస్తుంది అబ్బా ఇదేంటిరా మనం ఏం చేస్తున్నాము అని, ఎందుకు మనం ఇది చేస్తున్నామని. సో వంట చేయడం అన్నది అది నా యొక్క శాకాహార ప్రణాళికలో ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి ఉందో ఇది టర్నింగ్ పాయింట్ అని నాకు తెలిసింది. ఆహారం ద్వారా నేనేమనుకున్నాను, అదేదో మార్చాలి అది అనుకున్నాను. ఆహారం ద్వారా మనిషిని శాకాహారిగా చేయొచ్చు అని ఇది ఒక మెయిన్ పార్ట్ అయిపోయింది.